ముందుకు పోతూ ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పడానికి తార్కాణం ఇలా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని బలోపేతం చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం ఉద్దేశంతో ఇవాళ బోధన్ నియోజకవర్గం రేంజర్లో ఒక పిహెచ్సి కొత్త భవనాన్ని నిర్మించి దాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో వైద్యం అంటే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కే పరిమితమైంది. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక బిల్డింగ్ ఉన్న వాళ్ళు 10 బిల్డింగ్లు కట్టుకునే స్థాయికి చేరినారు. ఆరోగ్యశ్రీ నిధులు కూడా విపరీతంగా దుర్వినియోగమై ఈ ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్లు బలోపేతమైనవి తప్ప ప్రభుత్వ వైద్యం నీరుగారిపోయింది, అటుకంటిపోయింది. పిహెచ్సిలు మొత్తానికే నిర్మూలన అయిపోయినాయి. ఆరోగ్యశ్రీలో కొన్ని వేల కోట్ల డబ్బులు బకాయి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వారు ఇచ్చిన చెక్కులు మేము క్లియర్ చేయడం జరిగింది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి చూసుకుంటే అరకొర నిధులు, సరైన స్టాఫ్, డాక్టర్లు, నర్సులు లేక బిల్డింగ్ కొత్తగా కట్టిన బిల్డింగ్ కూడా శిథిలావస్థకి వచ్చినటువంటి పరిస్థితి. అందుకే ప్రజల ఆమోదంతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలం పాటు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు విద్య వైద్యం వల్ల గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ ఉన్న గాంధీ నిమ్స్ వరకు పూర్తి ప్రక్షాళన చేసి నాణ్యమైనటువంటి వైద్యాన్ని ప్రజలకి బీద ప్రజలకు అందించాలనే దృక్పథ ప్రణాళికతో ముందుకు పోతూ ఉన్నాం. అదే విద్యాపరంగా చూసుకుంటే దాదాపు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీద 120 కోట్లు పెడుతూ 56 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. ఇలా చెబుతూ పోతే విద్య వైద్యం మీద ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతుల విషయానికి వస్తే కూడా 10 ఏళ్లలో ఇవ్వలేనంత సొమ్ము కన్నా ఎక్కువ మేము రైతు రుణమాఫీ 21,000 కోట్లు రాష్ట్ర రైతాంగానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు కానీ, సన్న బియ్యాలకు 500 బోనస్ కానీ, 56,000 ఉద్యోగాలు కానీ, వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే మేము సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే సగటు నెలకు 5,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. సో ఇవాళ మంత్రి దామోదర్ నరసింహ గారి పర్యటనలో భాగంగా హైదరాబాద్, వరంగల్ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి పెద్ద పట్టణం నిజామాబాద్, పక్కన ఆదిలాబాద్ ఉంటుంది, పక్కన మెదక్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ సాటిగా నిజామాబాద్లో వైద్య కళాశాలని, ఆసుపత్రిని మెరుగుపరచాలని అన్ని అంగులతో హైదరాబాద్కి ధీటుగా నిజామాబాద్ పట్టణం ప్రభుత్వ మెడికల్ కళాశాలని అన్ని అంగులతో ముందుకు తీసుకెళ్లడం మంత్రి గారిని కోరడం జరిగింది. ఇదే రకంగా ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానం, ప్రతి గ్యారంటీని పరిపూర్ణంగా అమలు చేసి ఇలా 6.5 లక్షల కోట్ల అప్పు మాకు నెత్తిన పెట్టిపోయినప్పుడు కూడా జాగ్రత్తగా సంసారం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.